హల్లెలూయా. ప్రియులారా, ఒక చిన్న వాక్యాన్ని మనము ఈ పూట ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతకరమైన ఈ శుభవేళ మీ నామాన్ని మహిమపరచుచు మిమ్మల్ని గణపరుస్తూ నీ వాక్యం ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి. సూటిగా తేటగా ఏ మాటలు మాకు కావాలో, ఏ మాటలు అవసరమై ఉన్నాయో నీకు తెలుసు నాయన. ఆ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు మీరు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ ఈ మాటను పలుకుతూ ఉన్నాడు. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని మీరు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, మీ ప్రయాసము ప్రభువునందు ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థము కాదు అని మీరు ఎరిగి ఉండాలి. చాలా విషయాలు మనము ఎరుగలేకపోతూ ఉన్నాం. చాలా విషయాలు మనము ఎరుగకుండానే ఉన్నాం. ఎరుగుటము అని అంటే తెలుసుకోవటం. చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తుని గురించి ఇంకా ఎరుగని వారు, అంటే క్రీస్తుని గురించి తెలియని వారు, భక్తి జీవితం గురించి తెలియని వారు చాలామంది తమ ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటున్నారు అన్నది చాలా విచారకరం. అదరా స్నానాలు చేసి సిద్ధపడి రెడీ అయ్యి పౌడర్ కొట్టుకొని బట్టలు వేసుకొని బట్నీసులు పెట్టుకొని బస్సు ఎక్కావు. కండక్టర్ వచ్చి అడిగాడు ఎక్కడికి వెళ్ళాలని. ఎక్కడికి వెళ్ళాలనంతా ఏం ఎక్కలేదు, ఊరకి ఎక్కానులే అని అంటే వాడు ఏం చేస్తాడండి? మెడకాయ బట్టి దోస్తాడు కిందకి. పిచ్చోడువా మంచోడువారా నువ్వు, ఊరకి ఎక్కావా బస్సులోకి అని. ఇప్పుడు మనము అర్జెంటుగా ఎక్కడికన్నా రెడీ అయ్యి వెళ్తున్నామని అంటే మనం ఎక్కడికి వెళుతున్నామన్న విషయం తెలుసుకొని ఉండాలి. మన గురి ఏంటి అన్న విషయం తెలుసుకొని ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎందుకు వెళుతున్నామన్న విషయాలు తెలుసుకోకుండా మనం వెళ్ళటం అన్నది వారిని ఏం చెప్పాలి? మంచోడా లేకపోతే మతి చెడిపోయినాడా? వారిని ఏమని చెప్పాలి? ఇప్పుడు హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన వెంటనే అక్కడ సప్లై చేసే మనిషి ఉంటాడు. అతను వచ్చి అడుగుతాడు మీకేం కావాలి అని. మనమేం అడుగుతాం? వాడిని మనమేం అడుగుతాం? ఏమేముంది అని అడుగుతాం. వాడు ఒక 16 చెప్తాడు. రవా దోశ, నెయ్యి దోశ, మసాలా దోశ, పూరీలు, బేల్పూరీలు, పానీపూరీలు, ఇడ్లీలు, ఇడియాపము, పూరీలు, రొట్టెలు, పరోటాలు, చపాతీలు, ఇన్ని చెప్తాడు. వాడు ఇన్ని చెప్పిన తర్వాత 2 ఇడ్లీలు అని అడుగుతాం. మరి నువ్వు ఎందుకు అడిగినవు ఇవన్నీ? ఎందుకు అడిగినట్టు? వాడు అందుకే మండిపోతుంది వాడికి. నువ్వు 2 ఇడ్లీలు అడిగేదాన్ని కదా, అడగకూడదు. మరి ఏముందని అడగటం ఎందుకు? ఊరక వాళ్ళు చెప్పాలా, వీడు వినాలి. అదొక ఆశయుడికి, ఇదొక పిచ్చోడికి. కొంతమంది అంటే ఇప్పుడు ఒక బైక్ తీసుకొని పోయినరా, వీడు ఏం బైక్ తీసుకుని అది తీసుకురావద్దు, అటు తీసుకోడు. అదంతా అది ఎక్కి చూడొచ్చా? అది ఒకసారి నడపొచ్చా? ఈయన 16 బండ్లు చూసినాక ఈ బండి అయ్యి ఆ సాగు ముందు సాగకూడదు, మళ్ళీ ఇన్ని బండి, అదొక ఆశ. ఇప్పుడు బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాము, మనం ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వెళ్తాం. బట్టలు మీకు తెలుసా, ఆల్రెడీ బట్టల షాప్కి వెళ్తానంటే ఫిక్స్ అయ్యి వెళ్తాం. ఇట్లాంటి బట్టలు తీసుకోవాలి, అట్లాంటి బట్టలు తీసుకోవాలి, ఫిక్స్ అయ్యి వెళ్తాం. ముందే సిద్ధపడి వెళ్తాం. కానీ అయినా సేల్స్ మ్యాన్ మనం ఊరకు వదిలిపెడతామా? ఆ ఎర్ర చీర అద్ది,
అదొద్దు, ఆ పసుపు సరిది అన్నీ తీసినాక వీడు మళ్ళీ ముందు తీసిందే తీస్తాడు. ఇది చాలులే, ఇప్పుడు వాడికి ఎందుకు అంత పని పెట్టిను? వాడు అందుకే కొన్నిసార్లు మనల్ని బయటికి పొమ్మని చెప్పలేక చెప్తాడు వాడు. ఇది ఒకటే ఉంది, ఇంకేం లేదంటాడు వాడు. చచ్చినట్టు ఇక్కడ దాన్ని తీసుకోవాలి. అంటే కొంతమందికి ఏంటంటే సరి అయిన అవగాహన ఆలోచన లేకుండానే షాపింగ్లు చేస్తూ ఉంటారు. హోటల్కి వెళ్తారు, ఏమి తినాలని పడిన ఆలోచన, ఊరకేదో ఒకటి అడగాలి. బస్సులు ఎక్కుతారు, ఎక్కడికి వెళ్ళాలని ఎరుగుకుండా వెళ్తారా? తెలుసుకొని వెళ్తారు. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి అది మాత్రం కరెక్ట్గా చెప్తారు. ఈ ఇంటికి వెళ్ళటము, ఈ నిద్రపోవటము, ఈ బోధింటం. ఇంటికి 24 గంటలు ఇండ్లు, 4 గంటలకు పని వదిలి పెడతానంటే వీళ్ళు 3 గంటలకల్లా రెడీ కూర్చుంటారు. ఇంకా 4 ఎప్పుడు అవుతుందో బయటికి పోవాలి. 4 అక్కడ మాపు కొట్టరా, వాడితో టైం అయిపోయింది, గంట సేపు ఉంది కదా అక్క, గంట సేపు ఉంది కదా, అప్పుడే రెడీ అయిపోతారు. అప్పుడే మొహాలు కడుక్కునేసి చెప్పులు గిప్పులు పాదాలన్నీ కడుక్కో. కొంతమంది స్నానాలే చేసి ఉంటారు. ఎప్పుడు 3 గంటలకి ఇంటికి వెళ్ళాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇది తెలుసు. ఇంకా అన్నము బువ్వత్రువ లేకపోతే పని కాదు మనకి. ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. 3 నిద్ర. ఇవన్నీ తెలుసుకోనున్నా, ఇందులో మళ్ళీ తేడా రాదు ఇంకా. అయితే నీవు తెలుసుకొనవలసిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అదేంటనంటే క్రీస్తునందు నీవు పడుతున్న ప్రయాస ఏది వ్యర్థము కాదని నీవు ఎరిగి ఉండాలి. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు పడుతున్న ప్రయాస ఎన్నటికీ అది వ్యర్థము కాదు. ఒకవేళ మనుషుల కొరకు నీవు పడుతున్న ప్రయాస వ్యర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారుల కొరకు నీవు పడుతున్న ప్రయాస వ్యర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల కొరకు నీవు పడుతున్న ప్రయాస వ్యర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? మనుషుల కొరకు పడుతున్న ప్రయాస వ్యర్థం అవుతుందా లేదండి? చెప్తాను వినండి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో ఒకటి చూశాను, గుండెలు బద్దలైపోయింది ఆ వీడియో చూసినప్పుడు. ఏంటంటే ఒక అతను తన తల్లి తండ్రిని బైక్లో తీసుకొస్తున్నాడు. వాళ్ళ కుమారుడే బైక్లో తీసుకొస్తున్నాడు. బైక్లో తీసుకొచ్చి ఎమ్మటే వాళ్ళ అమ్మని దిగో కిందగా అంటున్నాడు. వాళ్ళమ్మ గబక్కని దిగేసింది. ఒక్క సైడ్ కూర్చుంటుంది కదా, సింగిల్ సైడ్. ఆ గబక్కని దిగింది. వాళ్ళ నాన్న అటు ఇటు కాళ్ళు వేసుకుంటారు కదండి. వాళ్ళ నాన్న దిగుతుంటే కాలు తీన్ మాస్టర్ పాపం, ఆయన ముసలి, ఆయన వృద్ధాప్యంలో వాడు. వీడే కాలు తీసి వీళ్ళు 2 సంచులు రోడ్డు పైన పడేసి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతా ఉన్నాడు వాళ్ళ కుమారుడు. వాళ్ళ నాన్న వాడు అంత దూరం వెళ్ళేంత వరకు వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నాడు వాడిని. ఇప్పుడు నేను అంటాను, అతని కొరకు తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడి ఉంటారు. మనకై మనం పెరిగేశామా? కొంతమంది నువ్వే నన్ను పెంచేది, కుక్కలు కూడా పెరుగుతున్నాయి, నువ్వు కుక్క అంటరా? మనిషి కాదు. కుక్క ఏది పెట్టినా తింటది, నువ్వు తింటవా? ఏమండి, కుక్క నాకు ఈ చికెన్ పకోడానే కావాలని అడగదు. మరి నువ్వు ఎంత కోపంగా ఉన్నా పానీపూరిదా బావా అంటలే, అంటున్నావాలే? మరి అంటే మేము పెరుగుతున్నాములే అంటే కాదండి. ఈరోజు మనం ఎంత టోళ్ళం అయ్యామంటే దీని వెనుక తల్లిదండ్రులు పడిన కష్టాలు ఎన్ని ఉన్నాయి. హల్లెలూయా. అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఊరకనే పెద్దోళ్ళు అవ్వాలా. మీ పిల్లల్ని మీరు చూసుకుంటున్నారుగా, ఎట్లా చూసుకుంటున్నారు? మీ పిల్లల్ని కంటిలో దాచుకొని చూసుకోవట్లే. మరి అలాగదా నిన్ను కూడా నీ తల్లిదండ్రులు పెంచారు, నిన్ను కూడా నీ తల్లిదండ్రులు శ్రద్ధ చూపారు, ప్రేమ చూపారు, ఆదరించారు. నువ్వు ఈరోజు ఇంత పెద్ద మనిషి అయ్యావనంటే దానికి వెనుక తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడ్డారు. అయితే ఈరోజు ఆ తల్లిదండ్రుల ప్రయాస వ్యర్థమైపోవట్లేదా చాలామంది జీవితంలో? వృద్ధాశ్రమాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఓల్డేజ్ హోమ్ అంటారు. ఎందుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి? ఇంతకుముందు డిస్టిక్ ఒకటి ఉండేది, జిల్లాకు ఒకటి ఉండేది, అంటే రాష్ట్రానికి ఒకటి ఉండేది, తర్వాత జిల్లాకు ఒకటి అయిపోయింది, తర్వాత మండలానికి ఒకటి అయిపోయింది. రాబోయే జనములలో గ్రామానికి ఒకటి అయిపోయేటట్టున్నది. ఏంటిది? వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్లు.
ఎందుకంటే ఓల్డేజ్ హోములు ఎందుకు పెరిగిపోతున్నాయంటే తల్లి తండ్రులు తన పిల్లల కొరకు పడిన ప్రయాస వ్యర్థమైపోతున్నది గనుక. ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత భారములు మోసి, ఎంత బరువులు మోసి, తమ రెక్కలు ముక్కలు చేసుకొని, రక్తము ఆవిరి చేసుకొని పిల్లలను కని పెంచి పెద్దవారిని చేస్తే, ఈరోజు తల్లిదండ్రులు పడిన ప్రయాస పిల్లలు లక్ష్యము చేయటం లేదు. అది బాధకరమైన విషయం. పిల్లలు పడిన ప్రయాస అస్సలు సట్ట చేయట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తల్లిదండ్రులు పడిన ప్రయాస ఎప్పటికీ పిల్లలు మర్చిపోకూడదు. అది కుమారుడైనా, కోడలైనా, కుమార్తె అయినా, అల్లుడైనా, మనమ సంతానమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు పడిన ప్రయాస మరవకూడదు. దేవుని స్తోత్రాలు చెప్పట్లేదు మీరు గట్టిగా, హల్లెలూయా. ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి వారి యొక్క రెక్కలు మొక్కలు చేసుకొని వారు పస్తు ఉండి నీకు ఆహారం పెట్టి నిన్ను పోషించి, వారి చిరిగిన బట్టలు ధరించుకొని నీకు క్రొత్త బట్టలు వేసి ధరించి నీవు నవ్వుతూ ఉన్నది, సంతోషిస్తున్నది చూసి వాళ్ళు తృప్తి పడిన తల్లిదండ్రులు ఎంతమంది? అయితే ఈరోజు ఆ తల్లిదండ్రుల ప్రయాస వ్యర్థమైపోతూ ఉంది. పిల్లల జీవితంలో వ్యర్థమైపోతుంది. పిల్లలు లక్ష్య పెట్టట్లేదు. మంచులందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కోడలైనా, అల్లుడైనా, కొడుకైనా, కూతురైనా ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాయన కానివ్వండి, అత్త మామ కానివ్వండి, వారు పడిన ప్రయాస వ్యర్థము కాకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న మాట చెప్తాను, శుభ సందర్భంలో మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఒకరోజు ఆయన వాళ్ళ అమ్మ చచ్చిపోయిందంట. వాళ్ళ అమ్మ చచ్చిపోయేలా ఏడుతూ మా అమ్మ కావాలి, మా అమ్మ కావాలి, మా అమ్మ కావాలని ఏడుతూ మొత్తం మీద భూస్థాపన అయిపోయిందంట. భూస్థాపన అయిపోయిన తర్వాత భూస్థాపన అయిపించుకుని ఇంటికి వచ్చి నిద్రపోతూ ఉంటే తలుపు తడుతూ రాయ్ రాయ్ అని పిలుస్తూ ఉందంట బయట నిలబడుకొని. వీళ్ళు కోడలు అదిరిపోయి, ఏమండి మీ అమ్మ వచ్చినట్టుందండి, మీ అమ్మ వచ్చినట్టుందండి, తలుపు పోయి తెరవండి అంటే, అమ్మా అయ్యో మీ అమ్మను ఊపిరితో ఉన్నప్పుడు నేను మామూలు అగసాట్లు పెట్టలేదు, నువ్వే పో అన్నాడంట. అందుకు ఏనన్నంట, నేను మాత్రం చిన్న నీ మాటలు నేను కూడా అగసాట్లు పెడుతుంది కదా మే, నేను పోయినా కుతికి పట్టుకుంటుందన్నాడు. మొత్తం మీద పక్కింట్లో ఒక ఆమె వాళ్ళ కొడుకుని పిలుస్తూ ఉంది. ఆమె దేవుడికి స్తోత్రం కలుగునే కాక. అంటే నేనేమన్నానంటే, చచ్చిన తర్వాత అయినా కూడా తన పిల్లల క్షేమాన్నే కోరతారు తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఈ తల్లిదండ్రులకు పిచ్చా మతి చెడిపోయిందా? పిల్లలు సట్ట చేయకుండా కనీసం అంత పొట్టుడు మితుకులు పెట్టకపోయినా వీళ్ళు ఫ్లాట్లు తీసి పెడతారు పిల్లల కోసం. నాకు అసలు మైండ్ చెడిపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా నేను చెప్పిన మాట? యాది షారక్క బలి నవ్వుతుంది. యాది షారక్క, పిల్లలు అసలు ముద్ద పెట్టరు. పిల్లలు సరిగా ముద్ద పెట్టకపోయినా పిల్లల కొరకు ఫ్లాట్లు తీసి పెడతారు తల్లిదండ్రులు. ఏక తీసి పెట్టావు లేదా? ఎందుకక్క అబద్ధాలు? జాలపాలెం ఇల్లు కట్టిట్లే మరి ఇంక ఫ్లాట్లు అంటే ఇల్లు అంటేట్రా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే పిల్లలు తల్లిదండ్రులను లక్ష్య పెట్టకపోయినా తల్లిదండ్రుల ప్రేమ మాత్రం పిల్లల జీవితంలో తగ్గట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాస్టర్ ఏమో లోన్ల కోసం ప్రార్థన చేస్తుంటాడా, లోన్ తిరుగుతాడు ఇంటి చుట్టూ. పాస్టర్ ఏమో లోన్ తీసినాక వాడు అస్సలు పట్టించుకోడా. పెద్దోడికి, రే నీకు ఒక 50,000 పెట్టుకో, నీకు ఒక 50,000 పెట్టుకో, ఆ కూతురుకు ఒక 50,000 పెట్టుకో. ఎందక్క లోన్? అది ఎప్పుడో వచ్చింది పాస్టర్ గారు. నాకు సిగ్గుండాలి. నాకు ఇంకొకసారి కానీ సిగ్గున్నోనైతే లోన్ కొరకు ప్రార్థన చేయకూడదు. నేను నా కొరకు ప్రార్థన చేయని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అర్థమైందా లేదా?
అంటే పాస్టర్ లో 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 అని తిరిగి లోన్ కోసం ప్రార్థన చేశాడు. వాడేమో అసలు నిన్ను పట్టించుకోడు. వాడికేమో లోన్ ఇత్తివి, నాకేమో టీ ఇత్తివి. ఆ టీలో కనీసం చక్కెర కూడా సరిగా ఉండదు. ఏంటి సరదాగా చెప్పినా ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవం కదండి. లోన్ తీసాం పాస్టర్ గారు, మీ ప్రార్థన పెట్టి లోన్ వచ్చింది, ఇదిగో 2 లక్షల రూపాయలు. ఈ 2 లక్షల రూపాయలు దశం భాగంతో 20,000 పెట్టుకోవని అచ్చక. మీరు వేరే రకంగా చూస్తారు. ఏదో ఎతుకులాడుతున్నాము, ఏంది ఎతుకులాడుతున్నారని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. వాడు అస్సలు అలివిగా కూడా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతావా తన్నాలైనవాడు ఎవడు? కొడుకులు. ఇదో పెట్టుకోరా, పెట్టుకో, ఇదో పెద్ద, ఇదో పెట్టుకో. ఏమక్క వాడు పొట్టు కనీసం మెతుకులు పెట్టలే. నేనేమో నీ చుట్టూ తిరిగి నీకు లోను కావాలి, నేను ప్రార్థన చేతిని. నా ప్రియులరా, తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోకపోయినా తల్లిదండ్రుల యొక్క ప్రేమ మాత్రము తగ్గదు. అయితే కొంతమంది జీవితంలో తల్లిదండ్రుల ప్రయాస వ్యర్థమైపోతుందన్న విషయం వాస్తవమే. అధికారుల విషయములలో ప్రయాసపడుతూ ఉన్నా, రాజకీయ నాయకుల విషయంలో ప్రయాసపడుతున్నా వ్యర్థమవుతుందా లేదా? ఏం పవర్ స్టార్ పురుషోత్తం మన కొత్తగా నేను పెట్టిన పేరు పవర్ స్టార్. ఏం పేరు? ఏనా వ్యర్థమవుతుందా లేదండి? ఆయన ఎక్కడో పాపం దర్జాగా ఉంటాడు, మనోడు జెండా పట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాడు పాపం. దేనికి? అబ్బా నా పార్టీ కోసం మా ఊడు ప్రయాసపడిన రారా, ఒకరోజు నాతో పాటు కలిసి భోంచేయి అని పిలుస్తాడు ఆయన. పిలుస్తాడు కనీసం గేటు దాకా కూడా నిన్ను రానియడుగా. వాళ్ళు మేలు చేస్తారు, వీళ్ళు మేలు చేస్తారని చెప్పి వేయనరా, ఓట్లు వేయనరా, మనోడికి వేయనరా, ఓట్లు వేయనరా అని వేపిస్తేవి. వ్యర్థమైందా లేదా? మీరే చాలా దుఃఖంలో ఉన్నారే. మా ఊళ్ళ గురించి నేను ఎట్ట మాట్లాడుతుండేనా? నేను ఆంధ్ర రాష్ట్రం గురించి, తమిళనాడు రాష్ట్రం గురించి కాదు, జనరల్గా నేను చెప్తున్నా. అవునా కాదండి? జరుగుతుందా లేదా? అంటే మనుష్యుల కొరకు పడుతున్న ప్రయాస వ్యర్థం అవ్వచ్చు, అధికారుల కొరకు ప్రయాస పడుతున్న ప్రయాస వ్యర్థం కావచ్చు. అయితే పౌలు అంటున్నారు, క్రీస్తులో మీరు పడుచున్న ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు అని మీరు ఎరిగి ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్రీస్తు కొరకు మీరు పడుతున్న ప్రయాస ఏమాత్రము వ్యర్థము కాదు అని మీరు ఎరిగి ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, ఒకనాడు మా నాన్నగారు పడిన ప్రయాస ఖచ్చితంగా ఈరోజు పిల్లలముగా దాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. ఆ ప్రయాసలో ఏ మార్పు లేదు, ఏ రకమైన తేడా లేదు. కాబట్టి క్రీస్తు కొరకు ఏదైనా ఒక విషయంలో మనము ప్రయాసపడాలి. 24 గంటలు నా ప్రాణమా ఎంత ప్రశాంతి ఏమో చెప్తుంది. పౌలు అడిగి పౌలు ఏడు ఎత్తబడిందా ఏంది? ఏడు పౌలు నా ప్రాణమా తినుము త్రాగుము. అది ఆ ఒక్క వాక్యం కరెక్ట్గా ఉంది పాస్టర్ గారు, మాకు సెట్ అయినట్టుంది ఆ వాక్యం. ఇంక మళ్ళీ ప్రయాసపడటము, నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన సులువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలి, ఇట్లాంటి వాక్యాలు మనకు గిట్టదు. అవన్నీ ఎలర్జీ మాకు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నన్ను వెంబడించుచున్నవాడే పరలోక రాజ్యంలో వెళతాడు, నన్ను వెంబడించుచున్నవాడు తన సులువుని ఎత్తుకొని వెంబడించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రయాసపడాలి దేవుని కొరకు. ఏదో ఒక విషయంలో నువ్వు ప్రయాసపడాలి. అయ్యా మీకు వలే మేము దేవుని సువార్త ప్రకటించలేం, మీరైతే 24 గంటలు దేవుని పరిచర్య, దేవుని సేవని మీరు తిరుగుతున్నారు కాబట్టి మీకైతే అది సరిపోతుంది. మేమేదో కూలీ నాలా చేసుకొని మా కడుపు కడుక్కుంటున్న వారిని మా వల్ల ఎట్టవుతుంది అయ్యా అని మీరంటే, రేపొద్దున దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలనబడిన ఆశ ఎలా? ఎంతకాలం బతుకుతామండి మనము? నరుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడలా
80 సంవత్సరములు అయినను దాని వైభవము ఆయాసము, మీరు దుఃఖంగా చెప్పొద్దులే, గట్టిగా చెప్పండి, ఆయాసము దుఃఖమే. నరుని ఆయుష్కాలము పక్కాగా గ్యారంటీ 70 సంవత్సరాలు ఉందా బైబిల్లో? బతుకుతాడు అంతే. బైబిల్లో ఏది కూడా స్టాండర్డ్ లేదండి, ఏది గ్యారంటీగా లేదు. 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు అన్నాడు భక్తుడు. త్వరగా తెగిపోదు అన్నాడు, కానీ అసలు తెగిపోదని అన్నాడా? మీకు అర్థం, వీళ్ళకి లేట్ పికప్, వీళ్ళకి రవీంద్రకు కూడా అర్థం కాదు, అందుకే నవ్వుతూ ఉండవు. 3 పేట్ల తాడు త్వరగా తెగదు, అసలు తెగదని చెప్పట్లే. నరుని ఆయుష్కాలం బతుకుతాడు అంతే. కానీ అదే బైబిల్ ఏమనుందంటే, ఉదయం పుష్పించిన పుష్పము సాయంకాలం లోపు రాలిపోవు లాంటి జీవితం ఇది అన్నాడు. నేడైనను రేపైనా ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకొనుచున్న వారులారా, రేపేమి సంభవించునో నీ తెలియదు. అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. మనం అన్నిటికీ గ్యారంటీ అడుగుతాం. ఒక లైట్ తీసుకుని ఎంత గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు, వారంటీ ఎన్ని సంవత్సరాలు అని అడుగుతాం. అసలు ఎప్పుడైనా మనకి గ్యారంటీ వారంటీ ఉందని ఎప్పుడన్నా ఆలోచించామా? అసలు గ్యారంటీ వారంటీ లేనిది భూమి మీద ఒకటి ఉందంటే అది మనుషుల జన్మ. దేవుని స్తోత్రం చెప్పండి. మనుషుల జన్మకి గ్యారంటీ లేదు, వారంటీ లేదు. 70 సంవత్సరాలు మనం ఉన్నామన్న పని గ్యారంటీ ఎవరివ్వగలుగుతారండి నీకు? లేదా గ్యారంటీ లేదు, అలాంటి అవకాశాలు లేవు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్యారంటీ లేని జీవితంలో నువ్వు ఎంతకాలం బతుకుతావు? సరిగా 2030 నేను చూడగలుగుతానండి అన్నవాళ్ళు ఎవరన్నా ధైర్యంగా చెయ్యెత్తి చూపించగలుగుతారా? 2030 రూపాయలు చెయ్యెత్తును. ఓ గీరుకున్నావా? కొంతమంది దేవుడు స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఆడవాళ్ళు ఓవరకు నన్ను చూసినట్టు చూసేది. వాక్యం విన్నట్టే ఆయన ఇట్లా డ్రామాలు ఎన్ని చూసినా నేను. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియులరా, 2030 నేను చూడగలుగుతాను అన్నవాళ్ళు ఎవరు లేరెవరు? అయితే నేను అనే మాట ఏంటంటే, ఈ కొంతకాలము జీవితంలో దేవుని కొరకు ఏదైనా ప్రయాస పడకుండా నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావా? పరలోక రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలనబడిన ఆశ తాపత్రము నీలో ఉన్నది వాస్తవమైతే, దేవుని కొరకు ఏదైనా ఒక ప్రయాస నీవు పడాలి. దేవుని కొరకు ప్రయాస పడకుండా, దేవుని కొరకు ఏమీ చేయకుండా నువ్వు పరలోకం ఎట్టపోతావండి. యేసుక్రీస్తు వారు కల్వరిశిలువలో పలికిన మాట సమాప్తమైనది. 6వ మాట ఏం సమాప్తమైంది? తమిళ్లో ఉంటుంది ఆ మాట, ఎల్లా ముడిందది అన్నమాట. అంటే అన్ని ముగిచ్చేశాను అన్నాడు. ఏం ముగిచ్చాడు? నీ కొరకు నా కొరకు భూమి మీద యేసుప్రభు వారు ఏమి చేయాలో అన్ని చేసి ముగిచ్చేశాడు. కొట్టో చప్పట్లు గట్టిగా. ఏం చేశాడు? పాపపు జీవితములో జీవించుచు అంధకారములో జీవిస్తూ ఉన్న నీ జీవితము పాతాళంలోనికి వెళ్ళకుండా నిన్ను పరలోకానిలోనికి నడిపించుట కొరకు యేసుప్రభు వారు ఏమి చేయాలో అన్ని చేసేశాడు. ప్రతి మానవాల పాప పరిహార్థ బలిగానే మార్చబడ్డాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అన్నబడిన మాట ప్రకారం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి దిగి వచ్చి పాపుల కొరకు తన రక్తము కార్చినాడు. ఆ రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన పరలోకములోనికి ప్రవేశించుట కొరకై మరణించి మరణపుములను విరచి పునరుద్ధరణ తిరిగి లేచాడు. నా ప్రియులారా, ఆయన అన్నీ చేసేసాడు. అన్నీ చేసి ఇంకా ఏం చేశాడంటే, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు నీ కొరకు స్థలం సిద్ధపరిచేశాడు. సిద్ధపరిచిన దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. వస్తూ ఉన్న నీ దగ్గర ప్రభు అడుగుచున్న ప్రశ్న
ఏం చేశావు నా కొరకు? మన కనిగిరి పాట ఒకటి ఉంది, కనిగిరి పాట. కొన్ని పాటలు కొన్ని స్థలాలకి పరిమితం అవుతాయి. అందులో కనిగిరి పాట, రాకడ సమయములో. ఏం పాట ఇది? ఏం పాట? కనిగిరి పాట. కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా. అందరూ కలిసి పాటలు పుస్తకం. రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసురాజా, రాకడ సమయములో శ్రమలో నా సహనము నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలో నా సహనము నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల రక్షణకై భారము నీకుందా? ఆత్మల రక్షణకై భారము నీకుందా? రావయ్యా యేసయ్యా, హో రావయ్యా, రావయ్యా యేసు. అన్నిటి కన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లా వేళలలో స్తుతి యాగము నీకుందా? ఎల్లా వేళలలో స్తుతి యాగము నీకుందా? రావయ్యా యేసయ్యా. చిన్నక్క నోరు తెరిచి పాడట్లే. వేగమే రావయ్యా, రావయ్యా. నీ పాపరోత జీవితము, నీ పాత హృదయము మారిందా? నీ పాపరోత జీవితము, నీ పాత హృదయము మారిందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? రావయ్యా యేసయ్యా, మేఘమే రావయ్యా, రావయ్యా యేసురాజా, గోరి రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా? దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన పాట అండి. అబ్బా, రాజ్యమ్మకి ఉప్పొంగిపోతుంది ఆనందం, వాళ్ళ ఊరు పాట పాడినాడని. కానీ దాంట్లో ఒక్క పదం మారిస్తే బాగుండేది అనుకుంటా. నీకుందా, నీకుందా, నీకుందా కాదు, నాకుందా. పాడదుమా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నాకుందా? యేసుని చేరుకొనే నీ పాపరోత జీవితము, నా పాత హృదయము మారిందా?
నా పాత హృదయము మారిందా, నూతన హృదయముతో ఆరాధన నాకుందా, నూతన హృదయముతో ఆరాధన నాకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసురాజా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసురాజా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నాకుందా, యేసుని చేరుకొని విశ్వాసము నాకుందా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎందుకంటే ఇతను ప్రశ్నించే చాలా సులభం, మనల్ని మనం ప్రశ్నించుకోం. కానీ దావీదు అట్టగాడు. దావీదు ఎక్కువ శాతం తన ప్రాణంతోనే ప్రశ్నిస్తూ ఉంటాడు. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే ఆయన ప్రశ్న. మనం కూడా కొన్నిసార్లు ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. అటు చూశారండి, శ్రమలోన సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, ఆత్మల రక్షణ కొరకైన భారము నీకు ఉందా. ఉందా? సుభాషణక్క చెప్పొద్దు ఇప్పుడు, మైకీరా. ఉందా? ఆత్మల రక్షణ కొరకైన భారము మనకుందా? దేవుని కొరకు ఏం చేశావు అని ప్రభు నీ దగ్గర ప్రశ్నిస్తే నీ జవాబు ఏంటి? రేపు పొద్దున చింతలేదిక యేసు పుట్టెను. చింతించదు. నీకెందుకు చింతకాయలు? అరుసులు తిను, మురుకులు తిని చేసుకొని ఇంకెందుకు చింత? ఏం పాడతారా? రక్షకుండు దయించిన. అబ్బా, మనోళ్ళ దగ్గర అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, పి సుశీల అందరూ ఓడిపోతారు. నా చింత లేదని మాకు. ఐఎమ్ సో హ్యాపీ క్రిస్మస్. ఓకే, ఆయన నీ కొరకే సమస్తం విడిచి దిగొచ్చాడే. ఏమి విడిచి దిగొచ్చాడు? ఏమి విడిచి దిగొచ్చాడు? తన మహిమని విడిచిపెట్టి దిగొచ్చాడు. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోకుండా తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూప్యమును ధరించుకొని ఈ భూలోకములోనికి దిగి వచ్చినాడు. ఏమి విడిచి దిగొచ్చాడండి? ఆయన ఎవరు అసలు? ఆయన ఎవరండి? సమీపించరాని తేజస్సులో నివసించేవాడు. అసలు ఆయన మహిమను చూడలేక కళ్ళు పోతాయండి సామె. కళ్ళు పోతాయి ఆయన మహిమను చూడక. అంత మహిమతో నిండినవాడు ఎట్ట దిగొచ్చాడండి? సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింప తరమా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింప తరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, పరమందు చూచితివే, నన్నే నీదరి చేర్చితివే. ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, పరమందు చూచితివే, నన్నే నీదరి చేర్చితివే. కన్నులకు కరుణను నొసగితివే, కన్నులకు కరుణను నొసగితివే. యేసయ్యా, నీ
బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నవాడు ఆయన? మహామహిమలో నివసించుచున్నవాడు, సమీపించరాని తేజస్సులో నివసించువాడు. దైవజనులు యేసన్న గారు కూడా ఇదే ప్యాటర్న్లో ఆ పాట పాడారు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుదును, నేనేమవుదును, ఏమవుదును, నేనేమవుదును. ఎవరు సమీపించరని తేజస్సులు నివసించువాడవయ్యా నీవు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడినప్పుడు నేను ఏమవుదునో. అది చూసుకోండి ఆయన పరిశుద్ధత ఎట్టుంటుందో. అంత మహిమతో పరిశుద్ధతతో నిండిన ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు దిగి వచ్చాడు. ఏం చేయాలి ఆయన ఇంక నీ కోసం? కొంతమంది అని అబ్బా ఏమి లేదు. ఎందుకక్క? ఏం చేసిండో ప్రభు నాకు? ఏం చేయాలక్క నీకేం చేయాలి? నీకోసం అన్నీ చేసేసాడుగా, ఇంకేం చేయాలి నీకు? ఆయన నీ కొరకు సమస్తాన్ని చేశాడు. నీకు అనారోగ్యమా? ప్రభు అంటాడు, నా గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదా? నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇంకేం కావాలక్క? ఇంకేం కావాలి? అన్నీ చేసేసాడు ఆయన. కానీ ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ పూట, నువ్వేం చేసావు నా కోసం? ప్రభువులో నీవు పడుచున్న ప్రయాస ఎన్నటికీ నువ్వు ఏం చేసినా, మందిరంలో చీపిరి పట్టి నువ్వు ఊడ్చినా దాని ప్రతిఫలం నీ పిల్లల మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని కొరకు మనుషులను నమ్మి ఒకవేళ ప్రయాసపడి మోసం పోయావేమో, దేవుని విషయంలో అట్లాంటి పొరపాట్లు జరగవు. వాళ్ళ గోలేంద్రా. కిషోర్ అన్న టీచర్, ఏ టీచర్ అడిగిపోయిండు? పీటీ టీచర్ ఉండలేదు. టీచర్ రూబేన్ అన్న ఉండడా? ఒరే కదా పీటీ టీచర్ అని పిలువు సామె. మళ్ళీ నేను ఆయనకి బిరుదు ఇస్తే నువ్వు తీసేస్తే ఎట్టా? నేను చెప్పింది అర్థమైంది లేదు నీకో? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, దేవునిలో నీవు పడుచున్న ప్రయాస ఏదియు వ్యర్థం కాదు కనుక నువ్వు దేవుని కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలి. అది ఏం చేస్తారో మీ ఇష్టం. ప్రార్థనలో కనిపెట్టి దేవుని కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తావు, సంఘ విస్తరణ కొరకు ఉపవాసాలు ఉంటావు, చీపురు పట్టుకుని పరిచర్య చేస్తావు, లేకపోతే పరిచర్యకు వెళుతున్న వారికి సహకారిగా ఉంటావు. ఏదో దేవుని కొరకు ఏదో ఒకటి నీవు చెయ్యాలి. అక్కడే ఉంటుంది రెండవ మాట, అది ఎలా చెయ్యాలి అన్నమాట. అదే వాక్యమే. ఏ వాక్యం అరుణా చెప్పు? గబక్క నన్ను అడిగితే అట్టను, ఒక ఇద్దరు ముగ్గురు అడుగు, అంతలోపు నేను చూసుకుంటా అంటవా. కొరింథీయులకు రాసిన పత్రిక 15:58. స్థిరులను కదలని వారునై. చాలు. ఒకటి, దేవుడి కొరకు ఏదైనా ఒక ప్రయాసపడాలి. రెండు, అది స్థిరంగా నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా నిలబడాలండి? అది స్థిరంగా ఉండాలి. ఏదో ఊపు వచ్చినప్పుడు చేసేసి, ఏదో ఒక బలహీనత వచ్చినప్పుడు సతికిలపడేది కాదు. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయిన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన అందులో నేను నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మీకు పెట్టలేదు అనుకుంటా ఒక వీడియో.
ఆ వీడియోలో పెడతాను, ప్రార్థన అయిన తర్వాత పెడతాను, గ్రూప్లో పెడతాను. అన్ని చర్చిలు పెట్టినా, మన పేటకు మర్చిపోయినా, మీరు ముందే హుషారోళ్ళని మర్చిపోయినా, ప్రార్థన అయినాక పెడతాను గ్రూప్లో, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. దాంట్లో ఒక పాస్టర్ గారు చెప్తున్న ఒక సాక్ష్యం విన్నాడు. అసలు జమ్మ తిరిగిపోయిందండి ఆ సాక్ష్యము. ఏంటంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ సంఘానికి ఒక కుటుంబం వస్తాను, మంచి భక్తి, మొదటి ప్రార్థనకు వచ్చి కూర్చుంటారంట వాళ్ళు. అట్లనే ఒకరోజు ఆమె ప్రార్థనకు వచ్చింది, ఆయన భార్య భర్త ఇద్దరు ప్రార్థనకు వచ్చి వాళ్ళకు కుమారుడు రాల, వాస్తవం కుటుంబంతో వస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఒక చిన్న సమయం నాకు ఇవ్వండి అని అన్నదంట. ఏమంటే పాస్టర్ గారు ఇచ్చిందంట, ఏం లేదండి ప్రార్థన అయిన తర్వాత మీరు అందరూ ఇంటికి రండి అని అన్నదంట. ఆమె ఏం విషయం చెప్పాలా, మీరు అందరూ ఇంటికి రండి అన్నదంట. ఎందుకంటే మీరు ఇంటికి రండి అన్నదంట. సరే అని చెప్పి ప్రార్థన అయిన ఒక పాస్టరు, సంఘస్థులు, సంఘ పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ వెళ్ళి చూస్తే వాళ్ళ కుమారుడు చనిపోయి ఉన్నాడంట. వాళ్ళ కుమారుడు చనిపోయింటే పాస్టర్ గారు కోపం వచ్చి, ఏందమ్మా ఏంది ఇంత పనికి మాత్రం చేశావు, ఈరోజు ప్రార్థన మానుకోకపోయినా మా చచ్చిపోయిందంటే, లేకపోతే అందరికి వచ్చి ఉండొచ్చు కదా, సరే మీరన్నా ఉండాలి కదా ఇక్కడ కార్యక్రమాలు, మీరు ప్రార్థనకు వచ్చి ఎట్టా అని పాస్టర్ గారు కోపం ఇచ్చుకొని తిట్టాడంట. తిడితే పాస్టర్ గారు, ఎట్టా నా కుమారుడు చనిపోయాడు, ఇంకా ఎన్ని చేసినా మళ్ళీ రాడు, ఒకవేళ ఈ కుమారుడు కోసం నేను కానీ ఈరోజు ఇంటి దగ్గర ఉంటే నా ప్రభు నాకు ముందే వచ్చి దేవుని మందిరంలో ఎదురు చూస్తుంటాడు నా కోసం. ఆయనకు మోసం చేయకూడదు, నేను ఆయనకు ఒక ప్రమాణం చేశాను, మొట్టమొదటి ప్రార్థనకే దేవుని మందిరంలో ఉంటానని. హల్లెలూయా. ఎంత గొప్ప సమర్పణ చూశారండి, ఎంత గొప్ప వైరాగ్యం. ఇలాంటి వైరాగ్యం కలిగిన వాళ్ళు ఏరు భక్తులు. ఎవరన్నా బలహీనంగా ఉండి ప్రార్థన పెడితేనే, వాళ్ళు ప్రార్థన బలహీనంగా ఉంటే ప్రార్థన పెడతారు ఏంది ఇల్లు అని అడుగుతారు మనోళ్ళు అడుగుతారు. ఎందుకని అంటే వర్షం పడిందే మరి ప్రార్థన ఎట్టా, వర్షం పడితే ఏమి తడిసి కరిగిపోయి మట్లు కలిసిపోతావా, నీకు బాధ ఏంది? ప్రిల్లరా, అది స్థిరమైన మనసు అంటే అది స్థిరంగా ఉండాలి, చేసే పరిచర్య స్థిరంగా ఉండాలి, నువ్వు దేవుని కొరకు ఏం చేసినా స్థిరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తాను, మందిరంలో ఊడ్చే పరిచర్య నీదన్నా నువ్వు ఏ జిల్లాలో ఉన్నా ఇక్కడికి వచ్చి పడిపోవాలి, అది స్థిరము. మీరు స్థిరులను కదలని వారినై ఉండాలంటే అది స్థిరంగా ఉండటం. నీకు ఎన్ని పోరాటములైనా రాని, ఎన్ని ఆవేదనలు, ఎన్ని బలహీనతలను రాని. మీకు ఒక విషయం చెప్పన్నా, బలహీనతగా ఉంది కాబట్టి నేను ప్రార్థనకు రాలేదు అన్నట్టు ఇప్పటి వరకు నాకు గుర్తు లేదు. 14 సంవత్సరాల సేవలో 14 years బలహీనంగా జలుబు పట్టింది కాబట్టి నేను రాలేదు ప్రార్థనకి అన్నట్లు నాకు గుర్తు లేదు ఇప్పుడు దాకా. ఎన్ని బలహీన, ఇప్పుడు ఒక మాసం నుంచి నాకు బ్యాక్ పెయిన్ అండి, నడుము నొప్పులు. అసలు ఎంత అల్లాడిపోతానంటే అంత అల్లాడిపోతున్నాను. వీళ్ళు ఎవరికి తెలియదు కదా, వాళ్ళు నేను చెప్పాను కదా మీ దగ్గర, వీళ్ళు నాతో కారులో వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అల్లాడిపోయారు, కారులో నార్మల్గా కూర్చోలేక వెనకాల తలదిండ్లు పెట్టుకుని కూర్చున్నారు. కానీ డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే ఎక్కువ సమయం నిలబడకూడదు అని. ఎక్కువ సమయం నిలబడకూడదు, కూర్చొని ప్రసంగం చేయి, ఇబ్బంది ఏం లేదు, నీ సంఘస్థులే కదా నువ్వు చెప్పుకో, అర్థం చేసుకుంటారులే అని అన్నారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిచర్యకి వెళ్తున్నా, తిరుగుతూ ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, నిలబడే వాక్యం చెప్తున్నా, ప్రభు స్వస్థతనిచ్చినాడు. హల్లెలూయా. నీ బలహీనత నువ్వు చేస్తున్న పరిచర్యకు ఆటంకం కాకూడదు, నీ శరీర అనారోగ్యము ఆటంకం కాకూడదు. నువ్వు దేవుని కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలి, అయితే అది స్థిరంగా 4 రోజులు చేసి 4 రోజులు సీజన్లో చేయకూడదు, సీజన్లో భక్తి చేయకూడదు. సీజన్లు ఇదేం సీజను? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు దేవుని మందిరంలో పరిశుద్ధ బల్లారాధనలో చేయవేయాలని సమర్పణ చేసుకున్నావా? చేసుకున్నావా లేవా? ఏమే లక్కేది? మరి పరిశుద్ధ బల్లారాధన ఎక్కడ ఉందన్నప్పుడు
టెన్షన్లకు బాగూడదు. అయ్యా అట్టొచ్చి మా మెడకి వేసినవి అయ్యా అనుకుంటారు వాళ్ళు. నిజం, అదే స్థిరత్వము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. స్థిరమైన మనస్సు మనకు ఉండాలి. స్థిరులను ఒకటి, మీరు దేవుని కొరకు ఏదన్నా ఒకటి చేయాలి, అది స్థిరంగా ఉండాలి. 2, 3వ మాట అందులోనే చదువు. ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆసక్తి ఎట్లా ఉండాలండి? చెప్పాలి, ఎట్లా ఉండాలి? ఎప్పటికీ. డిసెంబర్ ఒక ఆసక్తి, జనవరి నెల ఒక ఆసక్తి, ఏప్రిల్ నెల ఒక ఆసక్తి కాదు. ఎప్పటికీ. ఆదివారం ఏ ఆసక్తి అయితే ఉందో అదే ఆసక్తి బుధవారం కూడా ఉండాలి. దయకింటున్నావా? ఏం చెప్పినా నేను? అబ్బా సంపింది పోగిరేసి మరి. నా ప్రియులరా, మీ ఆసక్తి విషయంలో మళ్ళీ తేడా రాకూడదు. దేవుని కొరకు మీరు చేస్తూ ఉన్న పరిచర్య ఆసక్తిగా చేయాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టుడి అని అన్నాడు. నిర్జీవ క్రియలు అంటే చచ్చిన క్రియలు. బ్రతికున్న వాళ్ళమై ఉండాలి. దేవుని కొరకు నువ్వు చేస్తున్నది ఏదైనా అది ఆసక్తిగా చేయాలి. ఈరోజు ఖచ్చితంగా పాస్టర్ గారు వస్తారు, రాకపోతే ఈ దయానిధి మనల్ని తిడతాడు కాబట్టి పోయి మొహం చూపించేద్దాంలే, అది ఆసక్తి కాదు. కొంతమంది ఆదివారం పూట సాంగ్యానికి వచ్చిపోతారు మందిరానికి, అదొక గుంపు ఉన్నారు. అట్లాంటి గుంపు ఒకరు ఉన్నారు. ఎలాంటి గుంపు? ఆదివారం కాబట్టి మందిరానికి పోవాలి, అది ఒక సాంగ్యం. నిజంగా సాంగ్యం భక్తులు ఉన్నారు, మీకు తెలుసా తెలియదా? తెలుసా తెలియదండి? సాంగ్యం చేసే భక్తులు ఉన్నారు. ఆ మధ్య అట్నే ఒక నలుగులు పెడుతున్నారు పెళ్ళికి. నలుగులే పెట్టకూడదురా నాయన అంటే మనోళ్ళు ఒప్పుకోరు. నేను ఈ మాట చెప్తే మీకు మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. ఖచ్చితంగా నలుగులు పెట్టాలయ్యా, అది మన పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పలా, హైందవులు చెప్పారు. నలుగులు అన్నది బైబిల్లో లేదు. మా ముగ్గురికి నలుగులు పెట్టలా. మాకు పెళ్ళిళ్ళప్పుడు దగ్గరున్న వాళ్ళు పెద్దగా ఇక్కడ ఎవరు సరిగా లేరు అనుకుంటా. ఎందుకంటే మీరు అందరూ డైరెక్ట్ మండపానికి వచ్చిన వాళ్ళు కదా. మండపానికి వచ్చి కనీసం నన్ను చూసి విషెస్ కూడా చెప్పకుండా అన్నం తిని మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళు కదా మీరు. ఏర్రా పేట్రోల్ లేర్రా అని మా వాళ్ళని అడిగితే వాళ్ళు ఎప్పుడు వ్యాన్ ఎక్కినరన్న అంటున్నారు నా పెళ్ళికి. అయితే ఎవరికి నలుగులు పెట్టలేదు. నేను ఇప్పటి వరకు ఈ చేతులతో ఎవరికి నలుగులు పెట్టలేదు. ఎవరు మిమ్మల్ని అడగలేదు. ఎందుకు అలా బతిమలాడారు, తిట్టి పంపించేశారు. నలుగులు పెట్టకూడదు సరే అని చెప్పేసి పిలిచారు. నేను రాను, కుదరదు అని చెప్పా. 2 కనీసం నలుగులు కాడ ప్రార్థననే చెయ్యయ్యా అన్నారు. నలుగులు కాడ ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు నలుగులు బాగా పెట్టారు, జీవితాంతం వీళ్ళకి నలుగులు పెట్టాలని చెప్పానా? ఏమని చేయాలి నేను ప్రార్థన? నేను చేయలేండి ప్రార్థన అని చెప్పా. సాంగ్యానికన్నా 2 మాటలు చెయ్యి అంటుంది. దేనికి ప్రార్థన? దేనికి? వస్తాను ఎట్లా నాన్నగారు పెళ్ళికి వాక్యం చెప్పేదానికి వెళ్ళాడు. పెళ్ళికి వాక్యం చెప్పేదానికి వెళ్తే సమయం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంకా పెళ్లి చేయాలి, అప్పటికే అల్లసరిలో వచ్చేసింది, భోజనాలు టైం అయిపోయింది, ఆకలికి అందరూ అల్లాడుతుంటే ఎమ్మటే పాస్టర్ గారు నాన్నగారు చెప్పారంట, అదే వాక్యం చెప్పా. ఇప్పుడు ఏం వాక్యం చెప్పిన వాళ్ళే వినే తట్టేర్లే, నువ్వు తాలుబొట్టు కట్టిమన్నదంట. అంటే సాంగ్యానికన్నా 2 మాటలు చెప్పు, అట్ట తాలుబొట్టు కట్టకూడదు, 2 మాటలు చెప్పాలి చెప్పు అని అంటారంట. అప్పుడే నాయనగారు సాంగ్యానికి కూడా వాక్యం చెప్తారన్న విషయం అప్పుడు అర్థమైంది. సాంగ్యానికి ఇదేం వాక్యం, ఇది అదేం ప్రార్థన చూశారు. ఇప్పుడు సాంఘ్య భక్తులు ఆదివారం పూట కాబట్టి ప్రార్థనకు పోవాలి, ఇదేంది? దేవుని సన్నిధికి ఆసక్తిగా రావాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఏదైనా చెయ్యాలి, అది స్థిరంగా చేయాలి, అది ఆసక్తిగా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా క్రీస్తులో నీ ప్రయాస వ్యర్థము కాదు, దాని ప్రతిఫలము నీ మీదను, నీ పిల్లల మీదను, పిల్లల మీదను దేవుడు స్థిరపరుస్తాడు. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.